హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మోహన్ మంటేజాని. ఈరోజు వీడియోలో టైప్ 3 అనేది చెప్తున్నాను. కోడింగ్ డీకోడింగ్ టైప్ 3. అండ్ పోయిన వీడియోలో చివర్లో నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను. లెట్స్ గెటింగ్ టు ద ఛానల్ మోహన్ లాజికల్ వేవ్స్. ముందుగా మనం పోయిన వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది చూద్దాం. కోడింగ్ డీకోడింగ్ టైప్ 2 యొక్క నేను ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేది ఇప్పుడు చూద్దాం. లెట్స్ గెటింగ్ టు ద స్క్రీన్. లాస్ట్ వీడియోలో నేను ఈ క్వశ్చన్స్ ఇచ్చాను, కోడింగ్ అండ్ డీకోడింగ్ టైప్ 2 నంబర్ కోడింగ్లో. ఇప్పుడు మనం వీటి యొక్క ఆన్సర్స్ అనేది చూద్దాము. అండ్ ఫస్ట్ దానికి చూద్దాం. ఫస్ట్ దానికి చూస్తే ఇక్కడ ఢిల్లీ అని ఇచ్చాడు. ఢిల్లీ ఎలా కోడ్ చేశాడంటే 73541 అని ఇచ్చాడు. కోల్కతా ఇచ్చారు. కోల్కతా అనేది 82589662. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీ అనేది కలిపాడు, అంటే ఒకే లెటర్స్ ఇచ్చాడు. అండ్ ఏ అనేది ఒకే లెటర్స్ ఇచ్చాడు, సి అనేది ఒకే లెటర్స్ ఇచ్చాడు, ఎల్ అనేది ఒకే లెటర్స్ ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి కూడా సేమ్ లెటర్స్, అంటే ఇక్కడ ఇచ్చిన వాటికి ఇక్కడ ఏమైతే ఇచ్చాడో అదే లెటర్స్తో ఉన్నాయి. చూడండి, సి, ఏ, ఎల్, ఐ, సి, యు, టి. సి అంటే ఎంత ఇచ్చాడు? ఇక్కడ 8 ఇచ్చాడు. ఏ అంటే 2 ఇచ్చాడు. ఎల్ అంటే 5 ఇచ్చాడు. ఐ అంటే ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు. సి అంటే 8, యు అంటే 9, టి అంటే 6. ఇది ఆన్సర్. ఇలా చేయాలి. ఆల్రెడీ నేను మీకు ఇది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ ఈజ్ కోడెడ్ యాజ్ 1 అండ్ బి ఈజ్ కోడెడ్ యాజ్ 2. నేను మీకు చెప్పాను ఏ ఈజ్ 1, బి ఈజ్ 2 అండ్ సో అని ఇస్తే ఏ అనేది 1 అనుకున్నప్పుడు జెడ్ అనేది 26 వరకు అనేది తీసుకోవాలి. పక్కా అన్ని 26 వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇది తీయాలి. దీనికి ఎంత అని అడిగాడు. ఇప్పుడు ప్లాటినం, PLATINUM, ప్లాటినంకి ఏమైంది అని అడిగాడు. ఇప్పుడు చూద్దాం. పి అంటే ఎంత? 16, ఎల్ అంటే 20, ఏ అంటే 1, టి అంటే 20, ఐ అంటే 9, ఎన్ అంటే 14, యు అంటే 22, ఎం అంటే 13. చూసారా? సేమ్ నేను ఎలా ఇచ్చాను అంతే. ఏ నుంచి జెడ్ వరకు ఆర్డర్లో ఇచ్చాడు, ఆర్డర్లోనే తీసుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి నేను ఇప్పటికిప్పుడు చెప్తాను. యాసిడ్ తీసుకుందాం. దీనికి సేమ్ క్వశ్చన్కి యాసిడ్ అనేది యాడ్ చేద్దాం. ACID. E అంటే ఎంత? 1, సి అంటే ఎంత? 3, ఐ అంటే ఎంత? 9, డి అంటే ఎంత? 4. ఇక్కడ నేను రెండు డిఫరెన్స్ చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసరికి డబల్ డిజిట్ నెంబర్స్ కూడా ఇచ్చాను, అవునా కదా? ఇక్కడ వచ్చేసరికి అన్ని సింగిల్ డిజిట్స్ నెంబర్స్ ఇచ్చాను. అలా మనం చూసుకోవాలి, సింగిల్ డిజిట్స్ ఇస్తున్నారా, డబల్ డిజిట్స్ ఇస్తున్నారా. జెడ్ అనేది 26 వరకు, 6 అనేది 26 అది. అలా చేసుకోవాలి. ఇప్పుడు మనం థర్డ్ దానికి చూద్దాం. చూడండి, ఇక్కడ కే అనేది 11, మ్యాక్స్ అనేది 38. మ్యాక్స్ అనేది 38 అంటే ఎట్లా? ఇప్పుడు ఎం అనేది 13 + 1 + 24, 25 + 13, 38. యా. ఇప్పుడు హ్యాపీ, సారీ హ్యాపీ, ఏ + 1 + 16 + 16 + 25. ఇప్పుడు ఈ టోటల్ ఎంత అయింది? లెక్కేస్తే 66 అయింది. 8 + 1 9, 16 2 32, 32 + 9, 32 + 9 41, 41 + 25, 41 + 25 66. ఇప్పుడు మనం ప్లాటినంకి చేయాలి. ప్లాటినం 16 + 12 + 1 + 20 + 1 + 14 + 22 + 13. దీనికి చూస్తే
20, 22, 42, 20, 22, 42, 42 plus 9, 42, 42 plus 10, 52, 52 plus 13, 52 plus 13, 13 అంటే 5, 5 55, 55 plus 65, 65, 65, 65 plus 28. Sorry guys, 21 ఇది. ఒకసారి మళ్ళీ లెక్కేద్దాం. 16, 16, 16 plus 12, 28, 29, 29, 29, 49, 49, 58, 58, 58, 58 plus 14, 62, 62, 72, 72, 72 plus 21, 91, 93, 93 plus 16, 13, 106. లైక్ ఇలా అనమాట మనం తీసుకోవాల్సింది. ఈ సమ్ అనేది ఇలా చేస్తాము. అన్ని ఎడిషన్ చేసాము. ఇక్కడ ఇచ్చిన అన్ని ఎడిషన్స్ అనేది చేసుకుంటూ వచ్చాము. అలానే ఇప్పుడు మనం నెక్స్ట్ దానికి చూద్దాం. నెక్స్ట్ దానికి ఇక్కడ చూడండి గైస్, ఇది 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 4 to 6 అనేది 4 to 6 క్వశ్చన్స్కి మనం ఇప్పుడు చేయాలి కోడింగ్. ఏది ఈ సేమ్ ఈ కోడ్ ఎలా అయితే చేసామో అదే కోడ్ యూజ్ చేసుకుంటా చేయాలి. ఇప్పుడు మనం చేద్దాం. ఎంట్రీ ఎలా రాసాం? 1 2 3 4 5. Nine 3 1 7 8 5. ఇప్పుడు ఇదే నంబర్స్ యూస్ చేసుకుంటా మనం మిగతా 3 క్వశ్చన్లు అనేది చేయాలి. ఫస్ట్ ఇక్కడ చేసేద్దాం. చూడండి, SEDATE. ఎస్ అనేది ఎంత? 9, E అనేది 1, D అనేది ఎంత? 8 ఉంది, A అనేది 7 ఉంది, T అనేది 3 ఉంది, E అనేది 1 ఉంది. అవునా గైస్? ఇప్పుడు ఇక్కడ దీన్ని చూద్దాం. అసెట్స్కి ఏ అనేది 7 ఉంది, ఏ అనేది 7, ఆర్ అనేది 4, ఈ అనేది 1, ఎస్ అనేది 9, టీ అనేది 3. అలానే మనకి ఇంకోటి కూడా ఇచ్చాడు. ఎండ్, ఈఎన్డి. ఇక్కడ ఈఎన్ అని ఉంది, డి అనేది ఎంత? 8. ఈఎన్డి అంటే ఎండ్, 1 2 8. అర్థమైందా గైస్? చాలా సింపుల్. ఇవన్నీ చాలా సింపుల్గా చేసేయచ్చు. చూడండి ఇక్కడ 7th క్వశ్చన్కి దీనికి కొంచెం మార్చాడు. చూడండి, ఇప్పుడు దీనికి ఏం చేశాడు? నంబర్స్లో ఇచ్చాడు, నంబర్స్ని వర్డ్స్లో కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు మనం నంబర్స్ని వర్డ్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, 3 3 9 4 6ని ఎలా ఇచ్చాడు? PPOAL. 1987ని ROSE అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి? 9 4 6 7 8కి ఫైండ్ అవుట్ చేయాలి. 9 అంటే ఎంత? రెండిట్లో చూడండి ఒకసారి. ఓ. 4 అంటే 4 ఒకసారి ఉంది, ఏ. 6 అంటే ఎంత? ఎల్. 7 అంటే ఈ. 8 అంటే ఎస్. ఇది ఆన్సర్. ఇవన్నీ ఇలా చేయాలి. చూసారా గైస్ ఎంత ఈజీగా ఉన్నాయో, ఎంత ఈజీగా మనం చేయొచ్చో. చూసారా, నేను ఏమైతే లాస్ట్ వీడియోలో చెప్పానో అదే మోడల్స్, అలానే అన్ని మోడల్స్ అనేది కూడా మనకిచ్చే ఎగ్జామ్స్లో అన్ని ఎలా అయితే ఇస్తారో అదే మోడల్స్ అన్నీ నేను అలానే ఇచ్చాను.
ఈ మోడల్స్ మనం ఎలా అయితే ఈజీగా నేర్చుకుంటామో అది పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు, పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్లో చేయొచ్చు. ఇప్పుడు మనం టైప్ 3 అనేది చూద్దాం. టైప్ 3 వచ్చేసరికి సింబల్ కోడింగ్. ఈ సింబల్ కోడింగ్ అనేది సింబల్స్తో కోడ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం లెటర్ కోడింగ్ చూసాం, నంబర్ కోడింగ్ చూసాం, ఈ సింబల్ కోడింగ్ ఇది కూడా సేమ్ లెటర్ కోడింగ్ నంబర్ కోడింగ్ లాగే సింబల్ కోడింగ్ కూడా జరిగింది. ఇప్పుడు కాకపోతే సింబల్ అనేది సింబల్స్ ఉంటాయి అండ్ నంబర్స్ ఉంటాయి. ఇవన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. సింబల్స్తో పాటు నంబర్స్ ఉంటాయి. నంబర్స్ ఎక్కడ సింబల్స్ ఉన్నాయి, ఎక్కడ నంబర్స్ ఉన్నాయి అని జాగ్రత్తగా చూసుకొని అనేది చేస్తూ ఉండాలి. ఇది కూడా నేను ఒక ఎగ్జాంపుల్ అనేది ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా క్లారిటీగా ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్తో పాటు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ మళ్ళీ నేను పోయిన వీడియోలో చెప్పినట్టు మీరు చూసి నేర్చుకోండి, ట్రై చేసి ఆన్సర్స్ అనేది కామెంట్స్లో బిలో ఇవ్వండి. నేను పక్కా చూసి మీకు చెప్తాను. అది కరెక్ట్ అయితే కరెక్ట్ అండ్ రాంగ్ అయితే రాంగ్. లేదు అంటే కనుక నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ ఆన్సర్స్ అనేది ఇస్తాను. ఆ ఆన్సర్స్ మీరు చూసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద స్క్రీన్. టైప్ 3 సింబల్ కోడింగ్. సింబల్ కోడింగ్ అనేది చాలా ఈజీ. సింబల్ కోడింగ్లో వచ్చేసరికి క్వశ్చన్స్ అనేది ఇలా ఉంటాయి. శాంపిల్ క్వశ్చన్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నది. ఇది చూడండి, ఇక్కడ సింబల్ ఒకటి ఇచ్చాడు, డిస్క్ అనేది ఒకటి ఇచ్చారు. ఈ డిస్క్ అనే దానికి ఇలా కోడ్ చేశాడు. రైడ్ అనే దాన్ని ఇలా కోడ్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటి సిమిలర్గా తీసుకొని ఇంకొక వర్డ్ ఇస్తాడు, ఆ వర్డ్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు డిస్క్ అనే దానికి ఎలా ఇచ్చాడు చూద్దాం. డిస్క్ అనే దానికి డి అనే దానికి స్టార్ ఇచ్చాడు. ఈ అనేదేమో లెటర్ని డాలర్ చేశాడు. ఈ అనే లెటర్ని డాలర్ ఇచ్చాడు. ఎస్ అనే దాన్ని 5 చేశాడు. కే అనే దాన్ని 2 చేశాడు. ఇప్పుడు ఆర్ అనే దాన్ని పర్సంటేజ్ చేశాడు. ఐ అనే దాన్ని 7 చేశాడు. డి అనేది ఆల్రెడీ మనం చెప్పాం స్టార్. ఈ అనేది కూడా ఆల్రెడీ మనం చెప్పాం డాలర్. ఇప్పుడు ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఇంకొక వర్డ్ రిస్క్ అనేది ఇస్తున్నాం. రిస్క్ అనేది ఇచ్చినప్పుడు రిస్క్ అనే దానికి ఏమొచ్చింది ఇక్కడ చూడండి. ఆర్ అంటే ఏంటి? ఇక్కడ ఆర్ అంటే పర్సంటేజ్. ఐ ఎక్కడుంది? ఐ అంటే 7, ఎస్ అంటే 5, కే అంటే 2. ఇప్పుడు మొత్తానికి ఏమైంది? ఇక్కడ మొత్తానికి పర్సంటేజ్ 7, 5, 2 రిస్క్ అనే దానికి ఇదన్నమాట. అలానే ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లం అనేది ఇంతే ఉండిద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన దానికి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఏమైతే ఇచ్చాడో దాన్ని మనం ఇలా సపరేట్ చేసేసుకుంటే దేనికి దానికి ఏ వర్డ్కి ఆ వర్డ్కి ఏ లెటర్ కింద ఆ లెటర్ కింద సపరేట్ చేసేసుకుంటే ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క సింబల్ వచ్చింది, ఒక్కొక్క నెంబర్ వచ్చింది. ఆ నెంబర్ని మనం ఇప్పుడు ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసేలాగా వాడిచ్చిన దానికి ఆ సేమ్ లెటర్స్ ఉంటాయి కాబట్టి ఆ లెటర్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూసారా ఎంత ఈజీగా ఉందో సింబల్ కోడింగ్ అనేది? ఇదన్నమాట సింబల్ కోడింగ్ అనేది. ఇప్పుడు దీనికి నేను చెప్పినట్టుగా మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఇస్తున్నాను. ఇదిగోండి, నేను ఇస్తున్నది 3 క్వశ్చన్లు. ఈ 3 క్వశ్చన్లు మీరు ఫైండ్ అవుట్ చేసి 3 క్వశ్చన్లు కూడా నేను చిన్నవి ఇచ్చాను. చిన్నవి ఈజీగా ఉన్నాయి ఇచ్చాను. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఫైండ్ అవుట్ చేసి నాకు కామెంట్స్లో ఆన్సర్స్ అనేది మీరు పంపించండి. టైప్ 3 సింబల్ కోడింగ్ అనేది ఎలా చేయాలో అనేది నేను ఇప్పుడు చూపించాను. అలానే నేను మీకు ఇచ్చిన క్వశ్చన్స్ని తప్పకుండా ఆన్సర్స్ అనేది కామెంట్ చేయండి. నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో వాచ్ చేసే ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అలానే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకు అంటే వచ్చే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ కోసం నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.